నరికేస్తాం, సార్ మా సార్ పాప నరికేస్తాం. 2014-19 మధ్య ఏమన్నా తీసి మాట్లాడమని కదా ప్రభుత్వం. జనసేన పార్టీలో ఏదైనా మాట్లాడితే సాయంత్రానికి సస్పెండ్ చేస్తామని చెప్పేసి అని అంటున్నారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు కదా, వైసీపీ ఏం మాట్లాడారు? కొడుకులు ఎవరైతే వస్తారో రండ్రా చూసుకుందాం అని చెప్పేసి ఆయన పార్టీ ఆఫీస్ లో ఏం చేశారు? ఒక మాట మాట్లాడేటప్పుడు దానికి ముందు జరిగే మాట్లాడితే ఆ పాట పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత కుటుంబ సభ్యుల గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన ఒళ్ళు మాట్లాడారు. దాన్ని రాష్ట్రంలో అసెంబ్లీలో ఉన్నటువంటి 163 మంది ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారితో ఆపాదించుకుంటే ఎలాగా? మొన్న ఈ మధ్య ఎక్కడో ఒక న్యూస్ ఛానల్లో రాజధాని రైతుల గురించి ఏదో మాట్లాడారు, దాని మీద కేసులు కట్టి అబాస్పాలైనటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. అలాగే ఇది కూడా ఇప్పుడు రోజా ఒక నోరు జారి ఒక మాట మాట్లాడిన మాట వాస్తవం, దీని సభ్య సమాజం అంతా కూడా ఖండించాలి. వాళ్ళకి వ్యక్తిగతంగా అక్కడ ఉన్నటువంటి నగర ఎమ్మెల్యేకి కానివ్వండి, ఆవిడకి కానీ ఏమైనా ఉంటే వాళ్ళిద్దరు ఇంటర్నల్ గా మాట్లాడుకోవాలి. అలాంటి వ్యవహారాలను తీసుకొచ్చి ఓపెన్ ప్లాట్ఫామ్ లో మాట్లాడటం తప్పు. దానికి ప్రతిస్పందనగా సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి మిగతా వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు, లేదా నగర ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు, ఆ తర్వాత దాన్ని ఎందుకు మీడియా హైలైట్ చేయదు? ఎందుకంటే ఇలాంటి జుగుప్సాకరమైన వాతావరణాన్ని, అది ఆడదో తెలియదు మగదో తెలియదు అని అంటే మరి దాన్ని ఏమనాలి? సభ్య సమాజం ఎక్కించుకుని ఊరంతా తిప్పాలా? సోకాల్డ్ ఎమ్మెల్యే గారిని బుద్ధి లేని మాటలు మాట్లాడతారు. రోజా మాట్లాడింది మరి దానిని ఏ రకంగా ఇలా కొంతమంది ఉన్నారు కదా, అంబట్రామ్ బాబు, వీళ్ళందరూ తీసుకొచ్చిన ఘనత ఇది. వీళ్ళందరూ తీసుకొచ్చిన వాతావరణం హత్య చేశారన్నారు. మీరేం చేశారు? డ్రైవర్ ని పల్లకి ఎక్కించారా? మీరు కనీసం ఇంటికన్నా తీసుకురాలేదు, పక్క రాష్ట్రం తీసుకెళ్లి మురుక్కాలలో పడేసినటువంటి పరిస్థితి. దాని మీద పవన్ కళ్యాణ్ తెలుసు, ఈ వ్యవహారం అంతా పవన్ కళ్యాణ్ తెలుసు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ రోజు వరకు డిప్యూటీ సీఎం మాట్లాడాడు కదా. రెండోది డెప్యూటీ ఒకరికి సంపతరాజు గారు, లెట్ మీ ఫినిష్ ఫస్ట్. ఇక్కడ పగలు బ్రేక్ఫాస్ట్ హైదరాబాద్ లో, మధ్యాహ్నం లంచ్ ఆంధ్రప్రదేశ్ లో, మళ్ళీ రాత్రి డిన్నర్ హైదరాబాద్ లో చేస్తున్నటువంటి డిప్యూటీ సీఎం ప్రభుత్వం మరి ఆయన హైదరాబాద్, విజయవాడ కన్సెంట్ కార్యక్రమం మళ్ళీ హైదరాబాద్ జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి. ఇదంతా ఎవడి డబ్బు సార్? ఎవడి దీని గురించి మాట్లాడమంటున్నా. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్తాడో లేకపోతే బాంబే వెళ్తాడో, జగన్మోహన్ రెడ్డి సొంత ప్రభుత్వ డబ్బులు కాదు. ఈ రోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి డిప్యూటీ సీఎం హైదరాబాద్ లో మాట్లాడితే దాన్ని కూడా మీరు కాంట్రవర్సీ చేస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఎవడు వింటాడు చెప్పండి? మంచిదే కదా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే వెంకటేష్ గారు ఆగండి, ఆయన చెప్తున్నారు, సంపత్ రాజు గారు చెప్తున్నారు, ఆగండి ఒక నిమిషం. సంపత్ రాజు గారు సంపత్ రాజు గారు రోజా గారు మాట్లాడింది ఒక భానుప్రకాష్ రెడ్డి గారి గురించి మాట్లాడితే కూడా తప్పే, కానీ ఆమె భానుప్రకాష్ రెడ్డి గారు సోదర ఒక్క నిమిషం. ఇప్పుడే మనం మాట్లాడిన మాటలు విన్నాం, వాసుదేవన్ గారు మనకి వినిపించారు. ఈ తెలుగుదేశం పార్టీ, ఈ జనసేన పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గాలి నా కొడుకులు, గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అని మాట్లాడింది. ఇంకెన్ని మనం మాట్లాడాలంటే అసహ్యంగా ఉంటది. మీ పార్టీలో వెంకటేష్ గారు, మీ పార్టీలో అది కరెక్టేమో. రెండోది ఏదైతే బొల్శెట్టి గారు మాట్లాడారో, ఎందుకంటే ఒక మగవాళ్ళ గురించి ఒక ఆడది మాట్లాడితే ఈ సమర్థించేస్తారా? ఏదంటే అది మాట్లాడితే అందుకని ఆడదేనా అన్నాడు. రెండోది నిజంగా ఆడమర్చి అయితే జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లి పారిపోయే వ్యక్తి కాదు. మీరు పైన మేకప్లు చేయొద్దు అన్నమాట. ఇప్పుడు రోజా మాట్లాడిన దాన్ని ఎవరో సమర్థించట్లేదు, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. రోజా మాట్లాడిన మాటలు సమర్థించట్లేదు. ఎట్ ద సేమ్ టైం మీరు పైకొత్తలొద్దు, అది ఆడదా మగదా అర్థం కాలేదని అంటున్నాడు. ఆడదో మగదో అర్థం కాకుండానే ఆవిడ పరిపాలన 5 ఏళ్ళు బతికాడా ఈ సోకాల్డ్ ఎమ్మెల్యే? 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి ఆయన కంప్లీట్ చేయండి. వెంకటేష్ గారు సంపత్ రాజు గారిని కంప్లీట్ చేయండి. వెంకటేష్ గారు మీరు సేపు ఆగండి. మీ నాయకుడి గురించి మాట్లాడితే మీకు రోషం పుచ్చుకోవాల్సిన ఆగండి. నేనేమన్నా అరే ఒక్క నిమిషం వినండి.